చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సుందరమైన వాతావరణం ఎంతో ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. भ्राता जी को एक खुशखबरी सुनाता हूँ। ब्रह्मा कुमारीज की जो ग्राम विकास प्रभाग है, उस ग्राम विकास प्रभाग के द्वारा एक बहुत सुंदर प्रोजेक्ट पूरे भारत के देश विदेश में चल रहा है और उसके अंदर हम लोग विशेष करके गांव वालों को, किसानों को योग के प्रयोग सिखाते हैं। जो राजयोग हम करते हैं वो राजयोग का प्रयोग प्रकृति के ऊपर, पेड़ पौधों पर, वनस्पति पर किया जाए ताकि ऐसा अन्न निकले, ऐसी सब्जियां, ऐसे फल हों जो मानव आत्माओं का चरित्र ऊंचा बने और हमारे देश का कल्याण हो। అన్నయ్య గారికి నేను ఈరోజు ఒక సంతోషకరమైన వార్త చెబుతున్నాను. మేము అభ్యాసం చేస్తున్నటువంటి రాజయోగ ప్రయోగాన్ని చుట్టూ ఉన్నటువంటి రైతులకు కూడా నేర్పిస్తూ ఉన్నాము. బ్రహ్మకుమారిస్లోని గ్రామ వికాస విభాగం తరపున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. రైతులు రాజయోగాన్ని ప్రయోగిస్తూ వారు పండించేటువంటి ఆహారపు పంటలు, వారు ఉత్పన్నం చేసేటువంటి ఆహార ఉత్పత్తుల కారణంగా ఒక మంచి చరిత్రవంతులుగా తయారవటానికి సాధ్యమవుతుంది. ఒక మంచి ఆహారాన్ని సమాజాన్ని ఇవ్వటానికి సాధ్యమవుతుంది. हमारा भारत देश गांव का देश है। खेती हमारी मुख्य व्यवसाय है और उस खेती के व्यवसाय में किसानों का बड़ा योगदान है इस देश के निर्माण में। భారతదేశం అంటేనే గ్రామాలు ఉన్నటువంటి సమూహం ఇది. గ్రామాలు ఉన్నటువంటి దేశము. భారతీయుల ప్రధాన వృత్తి వ్యవసాయమే. అలాంటి వ్యవసాయం ద్వారా మనం ఇంకా ఉన్నతిలోకి వెళ్ళవలసి ఉంది. किसान जो अन्नदाता है वो सबको खिलाता है लेकिन खुद भूखा रहता है। రైతు అన్నదాతగా ఉంటూ అందరి కడుపు నింపుతున్నాడు, కానీ తాను మాత్రం ఆకలిగానే ఉండిపోతున్నాడు. उसका जीवन अच्छा बने, उसका चरित्र अच्छा बने और उसके द्वारा वो खुद समृद्ध हो, शक्तिशाली हो, संपन्न हो और हमारे देश की अच्छी सेवा करे। इसी लक्ष्य से इस 2015 में हमने एक प्रोजेक्ट तैयार किया है कि भारत के 6.5 लाख से भी अधिक गांव, वहाँ पर हम जाएं और उनको इस योग के विषय में अवगत कराएं कि कैसे आप योगिक खेती करके, कोई फर्टिलाइजर नहीं, कोई केमिकल का प्रयोग नहीं, कोई कीटनाशक दवाई नहीं, जैविक खादों का प्रयोग और उस पर अपने श्रेष्ठ संकल्पों का प्रयोग करें ताकि जितनी बीमारियां, जितनी प्रकार के अपराध, जितनी प्रकार की हिंसाएं हो रही हैं, उन सब के पीछे अनाज का बहुत बड़ा, अन्न का बहुत बड़ा प्रभाव है। अगर उसको हम सब सुधार दें तो हमारा देश दिन दूनी रात चौगुनी प्रगति हो सकती है। మన దేశము ఇంకా 3 పువ్వులుగా 6 కాయలుగా అభివృద్ధి చెందాలి అంటే అన్నదాతలైనటువంటి రైతులను జాగృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందువలన ఈ 2015వ సంవత్సరాన్ని గ్రామ వికాస విభాగం వారు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 6,50,000 గ్రామాలకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి రైతులకు రాజయోగ అభ్యాసం గురించి అవగతపరిచి వారిని జాగృతం చేయవలసిన అవసరం ఉంది. ఈ గొప్ప ప్రాజెక్ట్ని మేము చేపడుతూ ఉన్నాము. ఈరోజు రైతుల్లో ఉన్నటువంటి, గ్రామాల్లో ఉన్నటువంటి అనేక రకమైన అనాగరికపు అలవాట్లు, దురాచారాలు, మూఢ విశ్వాసాలు, వీటి కారణంగా మన చరిత్రను మనం ఇంకా కోల్పోతూ ఉన్నాము. హీనమవుతున్నటువంటి మన చరిత్రను మళ్ళీ ఉన్నతిగా తయారు చేసుకోవాలి అంటే రైతులకు ఈ సేవ అందించవలసి ఉంది. इस वर्ष हम लोग सितंबर, अक्टूबर और नवंबर ये 3 मास में भारत के सभी किसानों तक पहुंचना चाहते हैं और हमारे भ्राता जी आंध्र प्रदेश के मुख्य हैं। मैं इनसे अनुरोध करूंगा कि अगर एक सर्कुलर इनका चला गया तो सभी किसान हर पंचायत में हमको मिलेंगे और उनको हम इस राजयोग से अवगत कराएंगे, कैसे इस योग के प्रयोग से अपने श्रेष्ठ शुद्ध संकल्प की शक्ति से खेती की जाए और उससे अपने देश का विकास किया जाए। हमारी बहनें, हमारे भाई सब गांव में जाएंगे और उनको चरित्रवान बनाएंगे, योगी बनाएंगे, उनके जीवन को श्रेष्ठ बनाएंगे। ऐसी हमारी प्लानिंग है और सरकार का अगर सहयोग मिल गया तो
तो आंध्र प्रदेश पूरे भारत में नंबर 1 स्थान लेगा, ऐसी हमारी भावना है। రైతులు నేడు పండించేటువంటి వ్యవసాయ విధానంలో ఉపయోగిస్తున్న కెమికల్ ఫర్టిలైజర్స్, తర్వాత కెమికల్ పెస్టిసైడ్స్ కాకుండా చాలా సులభమైన విధానంలో రాజయోగ ప్రయోగం చేస్తూ దాంతోపాటు జీవన ఎరువులు మరియు సేంద్రియ ఎరువులు, సేంద్రియ పురుగు మందులను ఉపయోగిస్తూ వ్యవసాయం చేసి ఆహార ఉత్పత్తులను పండించవలసి ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలల్లో ఈ ప్రాజెక్ట్ యొక్క ర్యాలీ జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మన సభలో కూర్చొని ఉన్నారు. నేను వీరికి విన్నవించుకుంటున్నాను, ఒక్క సర్క్యులర్ మీరు పంపించారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ సదవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవటానికి సాధ్యమవుతుంది. यहाँ पर कोई किसान बैठे हैं जो खेती करते हैं? ఈ సభలో వ్యవసాయం చేస్తున్న రైతులు ఎవరైనా ఉంటే చేయొద్దండి. अच्छा, इतने सब किसान बैठे हैं। योगी खेती भी कोई करने वाले हैं? మీలో యోగ విధాన వ్యవసాయం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? 1 2 3 చేయొద్దండి. खड़े हो जाइए। ఎవరు శాశ్వత యోగయుక్త వ్యవసాయం చేస్తున్నారో వారు లేచి నిలబడండి. రైతులు जिनके सैंपल हैं हमारे काकीनाड़ा के पास गांव में, इनकी खेती तैयार है और आप सभी देखें भी, हमारे पास प्रैक्टिकल प्रयोग हैं, प्रूफ हैं कि हमारे वाइब्रेशन से पेड़ पौधे वनस्पति बहुत जल्दी ग्रहण करती है और बहुत अच्छी फसल मिलती है। कोई खर्चा नहीं है, कोई मेहनत नहीं है। किसान जो आज सुसाइड कर रहा है, जो कर्ज के नीचे दबा जा रहा है, उन सब किसानों को अगर ये विधि सिखा दी जाए तो आज हमारा देश नंबर 1 हो सकता है, पूरे विश्व को मार्गदर्शन दे सकता है। అప్పుల భారంతో అణగారిపోతున్నటువంటి రైతును జాగృతం చేయటానికి, వారికి ఇవ్వటం కోసమే శాశ్వత యోగయుక్త విధాన వ్యవసాయమును ఇక్కడ చేపడుతూ ఉన్నారు. కాకినాడ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ఈ రైతులు ఈ విధమైన వ్యవసాయం చేస్తున్నారు. ఈ వ్యవసాయంలో ఖర్చు చాలా తక్కువ, శ్రమ కూడా చాలా తక్కువ. అయితే మెరుగైనటువంటి ధాన్యాన్ని ఉత్పన్నం చేస్తూ ఉన్నారు. ఈ ఆహార ఉత్పత్తుల ద్వారా మొత్తం మన దేశ చరిత్రను, మన సమాజాన్ని మనం చక్కగా తీర్చిదిద్దుకోవటానికి సాధ్యమవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఈ విధమైన చైతన్యం రావటం వలన ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశానికే ఆదర్శవంతంగా తయారవుతుంది. और बाबा को 2 लाल आंध्र प्रदेश में मिले हैं, हमारे भ्राता चंद्राबाबू नायडू जी, और आज इस सभा में हमारे उप मुख्यमंत्री जी पधारे हैं। मैं समझता हूँ जरूर आंध्र प्रदेश सारे विश्व के लिए, भारत के लिए एक नया रिकॉर्ड बना के दिखाएगा, जो सभी किसानों को योगी बना करके उनसे अच्छी फसल लेकर पूरे देश में अच्छा अन्न, अच्छी फल सब्जियां, अच्छा जीवन उनका बने, ऐसी हमारी शुभ भावना है। ओम शांति। ఒక మహత్తరమైన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి భగవంతునికి ఆంధ్ర రాష్ట్రంలో 2 చాలా విలువైనటువంటి మాణిక్యాలు లభించాయి. ఆ మాణిక్యాలు ఎవరు అంటే ఒకరు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈరోజు మన సభలో మన అందరి ఎదుట కూర్చుని ఉన్నటువంటి చినరాజప్ప గారు 2వ మాణిక్యంగా అన్నయ్య చెబుతూ ఉన్నారు. వీరిద్దరి సహాయ సహకారాలతో మంచి ధాన్యాన్ని, మెరుగైనటువంటి పంటలను, మెరుగైన కూరగాయలను, పండ్లను పండించి వాటిని ప్రజలకు అందించడం ద్వారా మెరుగైన సమాజాన్ని, కొత్త సమాజాన్ని మనం తిరిగి సాధించడానికి సాధ్యమవుతుంది. ఈ సందర్భంలో మీ అందరికీ ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు హైదరాబాద్లో శాంతి సరోవరము 10 సంవత్సరాల వార్షికోత్సవము, మన చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మౌంట్ అబు నుంచి రత్నమోహిని దాదీజీ కూడా వచ్చారు, విశ్వవిద్యాలయానికి అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని తయారవుతున్న ప్రాంతంలో ఈ విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ ఉండాలి అని స్థలం ఇవ్వడానికి సంకల్పించారు.
దానికోసం ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి బ్రహ్మకుమారీస్ని కూడా ఇన్వైట్ చేశారనమాట. ఒక 15 ఎకరాల స్థలము ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజయోగ రీసెర్చ్ సెంటర్గా ఒకటి ఏర్పరచడానికి ప్రోత్సాహము ఇస్తున్నారు. ఈ విధంగా ఈ రాజయోగం ద్వారా మనము రైతులందరూ కూడా పురుగుల మందులు, కెమికల్స్, యూరియా వేయకుండా పండించేటువంటి పురాతన పద్ధతిలో చేసే వ్యవసాయాన్ని నేర్చుకున్నట్లయితే, రాజయోగాన్ని కూడా ప్రయోగం చేసినట్లయితే తప్పకుండా తక్కువ ఖర్చుతో మంచి పంటని పండించి ప్రజలందరికీ మేలు చేయగలుగుతారు. ఆహారం యొక్క ప్రభావము ప్రతి ఒక్క మనిషి మనసు పైన చాలా ఉంటుంది. ఈరోజు ఈ ప్రపంచంలో అందరి మనసులు కలుషితం అయిపోయాయి అంటే తింటున్నటువంటి ఈ కెమికల్స్తో కూడినటువంటి ఫుడ్ కూడా చాలా కారణం. ఓం శాంతి. ఇప్పుడు మన ఆత్మిక సోదరుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు నిమ్మకాయల చినరాజప్ప గారు మాట్లాడతారు. ఓం శాంతి. ఈరోజు ఈ కార్యక్రమానికి మౌంట్ ఆబు నుంచి వచ్చిన పెద్దలు రాజబాయి గారు, అలాగే మాజీ శాసనసభ్యులు చిట్టుబాబు గారు, అన్న రజనీ అక్కయ్య గారు, వీణ అక్కయ్య గారు, అందరికీ ఇక్కడికి వచ్చేసిన బాబా పిల్లలందరికీ కూడా నా నమస్కారాలు, పత్రికా విలేకరుల అభినందనలు. ఇవాళ చాలా సంతోషం. ఈరోజు బ్రహ్మకుమారి బాబా ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మనం అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో బట్టి ఏర్పాటు చేసుకుని 3 రోజులు జ్ఞానం కోసం కోర్సు మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి కార్యక్రమంగా 3 రోజులు కూడా ఇక్కడ ఉండి ఒక అనుభవం బాబా గారిని తలుచుకుంటూ జ్ఞానం చేసుకుంటూ ఒక అనుభూతితో మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా మీరు అందరూ వెళ్తున్నారు. నేను 4-3 సంవత్సరాలు వచ్చిన వ్యక్తిని నేనని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. నేను కూడా బాబా గారి సేవలోకి రావాలని చెప్పి నాకు 2 సంవత్సరాలు, అంటే రాజకీయంలో నేను 30 సంవత్సరాలు ఉన్నాను. 2 సంవత్సరాలు నాకు సెలవు వచ్చింది. ఆ సెలవులో నేను మన అమలాపురం సెంటర్కి 2 సంవత్సరాలు కూడా తరచూ వెళ్ళటం, మౌంట్ ఆబు కూడా వెళ్ళటం జరిగింది. మౌంట్ ఆబులో మంచి అనుభూతి కూడా వచ్చి ఒక మంచి అనుభూతితో సేవ చేయాలని మంచి దృక్పథంతో నేను తయారవడం జరిగింది. అలాగే మౌంట్ ఆబు నుంచి మనకి ఎప్పటికప్పుడు సందేశాలు వింటాం, ఆ సందేశాలు కూడా వింటాం. అలాగే మనకొకసారి మౌంట్ ఆబు నుంచే మనకి వాయిస్ కూడా బాబా వాయిస్ మనకు రావడం జరిగింది. ఆ వాయిస్ కూడా ఇండి మంచిగా తయారవడం జరిగింది. నాకు మళ్ళీ బాబా గారు మళ్ళీ ఒక మంచి మార్గం చూపెట్టిన ఉద్దేశంతో మళ్ళీ నన్ను రాజకీయాల్లోకి మళ్ళీ పంపించడం జరిగింది. మళ్ళీ 6 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్సీగా రావటం, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అయితే ఎవరికీ కూడా అవకాశం లేని పదవి ఉప ముఖ్యమంత్రి. నేను కూడా ఎప్పుడు ఈ స్థాయికి వస్తాను కూడా నేను అనుకోలేదు. ఆ బాబా గారి దయ వల్ల ఈ స్థాయికి నేను రావడం జరిగిందని చెప్పి మీకు అందరూ తెలియజేసుకున్నాను. ఒకవేళ నేను మీ దగ్గర రాకపోయినా నా మనసు అంతా మీ దగ్గర ఎప్పుడు ఉంటుంది మీ దగ్గర. ఎందుకంటే నేను ఏ కార్యక్రమం నాకు పిలుపు వచ్చినా నేను తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి అని ఎప్పుడు కూడా నేను తాపత్రయంతో మీ పిలుపుకి నేను చూస్తూ ఉంటాను. మీ పిలుపు వచ్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చి నేను అటెండ్ అవ్వడం జరుగుతుందని చెప్పి మీకు అందరూ తెలుసు. ఈవేళ కూడా తప్పనిసరిగా రావాలి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, తప్పనిసరిగా రావాలి. చాలా సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి మీదాలో పాల్గొనడం జరిగిందని చెప్పి ఈరోజు రావడం జరిగిందని చెప్పి మీకు అందరు కూడా తెలియజేసుకున్నాం. మరి మనం ఈ విశ్వవిద్యాలయం ఉద్దేశం ఏంటి? మరి ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఎంతోమంది విద్యార్థులు నేర్చుకుని, అంటే ఇతర యూనివర్సిటీలు అయితే 3 సంవత్సరాల కోర్సు 5 సంవత్సరాల కోర్సుతోటి విశ్వవిద్యాలయంలో పూర్తయిపోతుంది, చదువు అయిపోద్ది, మన ఈ వ్యాపకాలకు ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతారు. మన విశ్వవిద్యాలయం అలా కాదు. మన విశ్వవిద్యాలయం జీవితకాలం మనం కొత్త తరం నేర్చుకునే పద్ధతిలో మనం వెళ్తున్నాం. మనందరం కూడా ఈ విశ్వవిద్యాలయం అది ఎంతోమందిని తయారు చేసి, ఈ తయారు కూడా
ఎవరి కోసమో కాదు, మన కోసం ఒక మంచి ఆత్మగా తయారవ్వాలి, మంచి అనుభవంతో జీవితం గడపాలి, 10 మందికి ఉపయోగపడాలి అని మన తపంతో మనందరం కూడా దీనికి రావడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మరి మనకి ఎన్నో శాఖలు ఉన్నాయి. ఆ శాఖలన్నింటిలోనూ కూడా ఎంతోమంది పనిచేస్తూ జీవితాన్ని కూడా బాబాకి అర్పణ చేసి పనిచేయడున్నారు. ఎంతోమంది ఫుల్ టైం వచ్చి ఇందులో పాల్గొంటున్నారు. మన జిల్లాకు వచ్చిన అక్కయ్య గారు చెప్పారు 3,000 మంది చెప్పారు. 3,000 కాదు 30,000 మంది ఉన్నారు మాకు ఇక్కడ. అందరికీ టైం సరిపోక రావట్లేదు తప్పించి అందరికీ కూడా బాబా మీద అభిమానం ఉంది. అందరూ తప్పనిసరిగా ఇందులో పాల్గొనే వ్యక్తులు ఉన్నారు చాలామంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మీ అభిమానులు ఉన్నారు. మరి కోట్లాది మంది ఉన్నారు. అలాగే మౌంట్ ఆబులో కూడా మరి దాదాపు చూసాం మేము కూడా. ఇలా హైదరాబాద్ కూడా వచ్చారు, వేళ చంద్రబాబు కూడా అటెండ్ అవుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు చెప్తారు, ఆయన ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాడు. మాకందరికీ చెప్పింది ఏంటంటే మనం మౌంట్ ఆబును ఆదర్శంగా తీసుకోవాలి, డిసిప్లిన్ ఆధారంగా తీసుకోవాలి. ఆ డిసిప్లిన్ నేర్చుకుంటే మన జీవితంలో పైకి వస్తామని చెప్పి ఎప్పుడు చెప్పేవాడు ఆయన. అందుకే ఆయన వెళ్ళొచ్చిన తర్వాత హైదరాబాద్లో కూడా మనకు 15 ఎకరాలు ఇచ్చి సెంటర్ డెవలప్ చేశారు. ఆ సెంటర్ కూడా నేను వెళ్ళొచ్చాను, నేను చూసి వచ్చాను. ఆ సెంటర్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు కూడా దాది గారు అక్కడికి వచ్చి నేను కూడా చదివాను, పేపర్లో చదివాను, దాది గారు వస్తున్నారని చెప్పి చూశాను. ఎలా రాజాబాయి గారు వచ్చారు. మనం ఇప్పటి వరకు కూడా మనలో ఆత్మను మంచి ఆత్మను తయారు చేయడం కోసం, మనం తయారయ్యి 10 మందికి ఉపయోగపడడం కోసం మనం ఇన్నాళ్ళు చేసాం. ఇలా విశ్వవిద్యాలయం మరో కొత్త తీసుకొచ్చి రైతులను కూడా ఉద్ధరించాలి, ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలని మన రాజాబాయి గారిని ఇన్ఛార్జ్గా పెట్టి గ్రామీణ ప్రాంతంలో రైతులను మార్పు తీసుకొచ్చి రైతుల జీవితాల్లో వెలుగు తీసుకురావాలి, మంచి పంటలు, సాంప్రదాయ పంటలు పండించాలి, సాంప్రదాయ ఎరువులతో మంచి పంటలు పండించాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం కూడా తీసుకోవడం చాలా ఆనందిస్తున్నాను. అంతా కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం తీసుకున్నా రైతుల్లో మార్పు రావట్లేదు. 100 మంది రైతులే ఈ సాంప్రదాయ ఎరువులకి మారుతున్నారు తప్పించి అందరూ కూడా ఈ ఎరువులకి వెళ్ళటం, పొల్యూషన్ పెరిగిపోవటం, పంటలు పాడైపోవటం, దిగుబడి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సంవత్సరాలుగా ఇదే ఎరువులు వాడితే పంటలు కూడా దిగుబడి తగ్గిపోయే పరిస్థితి ఉంది. సాంప్రదాయ ఎరువులకి వచ్చి ఈరోజు మన ఎరువును మనమే తయారు చేసుకుని ఇవాళంతా టెక్నిక్ కూడా బాగా వచ్చింది. ఎవరి ఎరువును వాళ్ళే తయారు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. తయారు చేసుకుని రైతులందరూ కూడా బాగా తయారవ్వాలని, మంచి రైస్ కూడా తయారు చేయాలి, కాయగూరలు కూడా తయారవ్వాలి. అంతా కూడా ఎరువులతో తయారయ్యే కాయగూరలు కానీ రైస్ కూడా తయారయ్యి ఆరోగ్యాన్ని కూడా పాడయ్యే పరిస్థితి ఉంది. దాన్ని కూడా తగ్గించడం కోసం ఒక మంచి కార్యక్రమం తీసుకున్న రాజాబాయి గారిని నేను అభినందిస్తున్నాను. అలాగే మనం కూడా ఇవాళ మనం చాలామంది మన రోజు కూడా సెంటర్కి వెళ్తున్నాం. మన మౌంట్ ఆబును వచ్చిన ఆదేశాలన్నీ కూడా మనం పాటించడం మనం జరుగుతుంది. మన సమాజంలో మార్పు జరగవలసి వచ్చింది. మన సమాజంలో చాలామంది పెడదవలు పట్టే పరిస్థితుంది. పెడదవలను తప్పించాలంటే మీరు కొన్ని గ్రామాలు దత్తత తీసుకుని మంచి మార్గాన్ని తీసుకొచ్చే విధంగా మన బాబా గారి వాయిస్నంతా కూడా ప్రజలకు అందించి మంచి మార్గాన్ని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్నే కానీ మన భారతదేశంలో కానీ ఒక మంచి వాతావరణం వచ్చి మన డిసిప్లిన్ ఉపయోగపడేలాగా దేశమంతా కూడా మన డిసిప్లిన్ వచ్చే విధంగా మార్పు రావాలని చెప్పి కోరుకున్నాను. అలాగే ఈరోజు మరి ఎలా అవకాశం నాకు ఇచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా బాబా గారి దైవాన్ని ఈ స్థాయికి వచ్చే నేను 10 మందికి ఉపయోగపడతాను, అందరికీ ఉపయోగపడే విధంగా నా సేవలు ఉపయోగిస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నేను ఎప్పుడూ మీ వాడినే, ఇవాళ నేను ఉప ముఖ్యమంత్రి అని ఇవాళ ఒక మీ బాబా పిల్లగా నేను ఇక్కడికి వచ్చానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి. మన రాజప్ప గారు చెప్పినటువంటి మాటలు ఆయనలోని నిరహంకారిత, నమ్రతని రుజువు చేస్తున్నాయి. ఏ వ్యక్తికైనా ఏదైనా ఒక స్థానం దొరుకుతుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థితి, అంటే ఆత్మ యొక్క గుణాలు ధారణను బట్టి దొరుకుతుంది. ఈ పదవి ఆయనకు ఊరికి ఏం రాలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనలో ఉన్నటువంటి ఈ నమ్రత, నిరహంకారిత, ఓర్పు, సహనము వీటన్నిటి కారణంగా వచ్చింది. ఆయన అనుకుంటున్నారు నాకు ఊరికనన్నా ఈ పదవి వచ్చింది, అంత కాదు అని. కానీ లేదు, ఆయనలో చాలా విశేషతలు ఉన్నాయి. ఆ విశేషతల కారణంగానే ఆ పదవి ఆయనకి ఇచ్చారు. ఎందుకు అంటే ఇది కూడా భగవంతుడి నిర్ణయం. ఏంటంటే ఆయన ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్కి ఇంకా చాలా మంచి
సేవలు ఏమైనా అందించాలని భగవంతుడి సంకల్పము ఉండి ఉంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని కానీ ఒక దేశాన్ని కానీ ఉద్ధరించాలి అంటే, ఏమైనా సేవ చేయాలి అంటే నిస్వార్థంగా ఆలోచించగలిగి ఒక ఉన్నతి కోసం ఆలోచించగలిగేటువంటి వ్యక్తులు కూడా కావాలి. అటువంటి వ్యక్తిని భగవంతుడు ఎంచుకున్నాడని అనుకోవచ్చు. అలా అన్నమాట. భగవంతుడి సంకల్పాన్ని ఆయన కూడా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం. మనందరి శుభభావనలు, శుభాకాంక్షలు ఆ విషయంలో ఉన్నాయన్నమాట. మళ్ళీ ఏంటంటే ఒక చిన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య నేను ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము గ్రామ వికాస విభాగం తరఫు నుంచి త్రిపుర స్టేట్లో అగర్తలలో యోగ విధానంలో వ్యవసాయం గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. నేను మరి మహారాష్ట్ర నుంచి ఇంకొక అక్కయ్య వచ్చారు. ఈ యోగ విధానంలో వ్యవసాయాన్ని గురించి రీసెర్చ్ చేసి స్టార్ట్ చేసినటువంటి అక్కయ్య, తనతో పాటు నేను కూడా వెళ్ళానన్నమాట. అయితే అక్కడ ఈ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవానికి అక్కడ త్రిపుర స్టేట్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికే బహుగుణ వచ్చారు. ఆయన ఈ యోగ విధానంలో వ్యవసాయం అన్న మాట వినగానే ఆయనకు చాలా నచ్చేసింది. అయితే ఇదేదో కొత్త పద్ధతిగా ఉన్నట్టుంది, ఇది కానీ మీరు ప్రూఫ్ చేసి చూపించేసినట్లయితే త్రిపుర స్టేట్ మొత్తంలో నేను ఈ విధానాన్ని అమలు చేస్తాను, రైతులందరితోనూ చేయిస్తానని చెప్పారు. అలా ఆయన 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 ఒప్పుకుంటున్నారు. అవును, యోగం యొక్క ప్రభావము వస్తుంది, పంటలపైన మొక్కలపైన వస్తుంది, అది నాకు తెలుసు, నేను ఒప్పుకుంటాను. కానీ నేను ఒప్పుకుంటాను, కానీ అందరూ ఒప్పుకోరు కదా, కాబట్టి మీరు చేసి చూపించండి. ఎవరైనా 4-5 రైతులు యోగాభ్యాసం చేసేవాళ్ళు ప్రాక్టికల్గా చేసి చూపిస్తే అందరూ అంగీకరిస్తారు, అప్పుడు అందరూ ప్రాక్టీస్ చేస్తారు యోగ విధానంలో వ్యవసాయము అని చెప్పారు. త్రిపుర స్టేటు చాలా మంచి సారవంతమైన భూములు ఉన్నటువంటి స్టేట్ అన్నమాట. అక్కడ పళ్ళు, కాయగూరలు, పంటలు అన్నీ చాలా బాగా పండుతాయి. అయితే ఆయన వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉండే అందరూ డైరెక్టర్స్ని, జాయింట్ డైరెక్టర్స్ని, అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ని అందరినీ పిలిచేసి ఒక మీటింగ్ పెట్టేసి వీళ్ళకి చెప్పండి, వివరించండి అన్నారు. చెప్పండి అంటే మన యోగ విధానంలో వ్యవసాయం గురించి వాళ్ళకు కూడా వివరించిన తర్వాత ఆయన అన్నారు, ఇప్పుడు రేపు హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉంది, అక్కడికి రండి మీరు. అక్కడ మేము కొన్ని కొత్త వంగడాలని, దానిమ్మ, మామిడి, బత్తాయి, కొత్త విత్తనాలని తీసుకొచ్చాం. 4 ఏళ్ల నుంచి వాటికి పోషణ చేస్తున్నాం, దానికి పువ్వులు రావట్లేదు, కాయలు కాయట్లేదు, ఇప్పుడు మీ యోగ ప్రయోగం చేయండి అన్నారు. ఆయన ఇంకా అన్న వెంటనే ఇంకా ఈ రోజు విన్నారు, రేపు డైరెక్టర్స్ అందరికీ మీటింగ్ పెట్టేశారు, మర్నాడేమో రీసెర్చ్ సెంటర్కి వచ్చేయండి అన్నారు. వికే బహుగుణ, ఆయన మంచి చాలా యాక్టివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ త్రిపుర స్టేట్. అయితే సరే అని హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ దానిమ్మ మొక్కలు ఒక సెక్టర్, తర్వాత మామిడి మొక్కలు ఒక సెక్టర్, తర్వాత బత్తాయి మొక్కలు అది ఆఫ్రికా నుంచి తెచ్చారట. ఇవేమో మహారాష్ట్ర నుంచి దానిమ్మ, ఈ మామిడి మొక్కలు ఎక్కడి నుంచో తెచ్చారు. ఇవేవి పళ్ళు ఇంకా రావట్లేదు, మేము ఎంతైనా దాన్ని సంరక్షణ చేస్తున్నాం, రావట్లేదు. ఏం చేస్తారు, యోగం ద్వారా అన్నీ వస్తుంది రిజల్ట్ అంటున్నారు కదా, చేయండి అన్నారు. నాతో వచ్చిన అక్క ఏమన్నారంటే, మేము 3 ఒకేసారి తీసుకోము, ఒకటి తీసుకుంటాం ఫస్ట్. దానిమ్మ మొక్కలు ఉన్నటువంటి ప్లాట్ తీసుకున్నాం. ఆ రోజు నుంచే సంకల్పం చేసి ఆ వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ మెడిటేషన్ చేసి వచ్చాము. మళ్ళీ ప్రతి వారం ఒక 2 రోజులు చొప్పున ఆ త్రిపురలో యోగాభ్యాసం చేసే సోదరులు ఆ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసే విధంగా నిర్ణయించారనమాట. అయితే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చి ఒక 15 రోజులు అవుతుంది. నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈ మెడిటేషన్ ఎలాంటిది అంటే, ఆ మొక్కలు ఎదురుగానే కూర్చొని చేయాలని ఏం లేదు, అక్కడ మొక్కలున్నా ఇక్కడ నుంచి చేయొచ్చు మెడిటేషన్. ఇది చాలా అంత సింపుల్ టెక్నిక్ అనమాట. నేను అక్కడికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి తెల్లవారుజామున మెడిటేషన్ చేస్తున్నప్పుడు తప్పకుండా దానిమ్మ మొక్కలు వేటినైతే చూసొచ్చానో వాటన్నిటినీ నా కళ్ళ ముందు ప్రత్యక్షం చేసుకుని దానికి మెడిటేషన్ యొక్క వైబ్రేషన్స్ ఇస్తూ ఉన్నాను అనమాట. అక్కడ ఉన్న సిస్టర్స్, మళ్ళీ మహారాష్ట్ర నుంచి వచ్చిన మనీషా బెహను, మరి అక్కడ ఉండి సోదరులు అందరూ కూడా మెడిటేషన్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ 15 డేస్లో దానికి పూలు పూస్తున్నాయి. 4 సంవత్సరాల నుంచి ఆ దానిమ్మ మొక్కలు పూలు పూయనటువంటివి ఇప్పుడు పూలు పూస్తున్నాయి అన్నమాట, కాయలు కూడా కాస్తాయి. త్రిపుర స్టేట్లో చాలా అంటే ఆయన బహుగుణ గారి కోరిక ఏంటంటే, త్రిపుర స్టేట్లో ముందు తొందరగా వచ్చేటువంటి మామిడి పళ్ళ వంగడాలని మామిడి మొక్కల్ని పెంచాలి, లేకపోతే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన మామిడి పళ్ళు అందరూ కొనేసుకుని త్రిపురలో లేటుగా పండుతున్న మామిడి పళ్ళు ఎవరు కొనట్లేదు అని ఆయన చింత.
సౌత్ నుంచి వచ్చేటువంటి మామిడి పళ్ళని మార్కెట్ని ఆక్యుపై చేసేస్తున్నాయి. ఇప్పుడు త్రిపురలో అర్లీగా కాసేటువంటి మామిడి పళ్ళు మొక్కలు కావాలి అని వేశారు, కానీ కాయట్లేదు. ఇప్పుడు మేము దానిమ్మ మొక్కలతో ఒకటి ప్లాట్ తీసుకున్నాం, దానికి మెడిటేషన్ యొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, పూలు వచ్చాయి. అయితే మాక్కడ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము మామూలుగా మెడిటేషన్ మా ఆత్మ ఉన్నతి కోసం చేసుకుంటున్నాం, కానీ ఈ మెడిటేషన్ యొక్క ఎఫెక్ట్ ఇంతగా ప్రకృతి పైన అన్నిటిపైన కూడా ప్రాక్టికల్గా కనిపిస్తుందని మేము చూసి మాకు కూడా చాలా సంతోషంగా ఉందన్నమాట. అయితే అలాంటి యోగం యొక్క ప్రయోగము మన తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ బ్రాంచ్ తరఫున కొంతమంది రైతులు వాళ్ళ పొలాల్లో చేస్తున్నారు, ధాన్యం పండిస్తున్నారు కూడాను. వీళ్ళ ఈ విషయాలు కొన్ని అద్భుతాలు మీరు వింటే మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మహారాష్ట్రలో ఒక చోట యోగ విధానంలో వ్యవసాయం చేస్తున్నటువంటి అన్నయ్యలది పొలాలు ఉన్నాయి. ఒకసారి వడగళ్ళవాన పడింది. వడగళ్ళవాన పడితే ఎవరైతే యోగ విధానంలో చేస్తున్నారో వాళ్ళ పొలంలో చిన్న వడగళ్ళు పడినాయి, మిగతా అన్ని చోట్ల పెద్ద పెద్ద వడగళ్ళు పడినాయి. అంటే వాళ్ళు కేవలం పరమాత్మ పైన పూర్తి నిశ్చయంతో, విశ్వాసంతో మనసుని పరమాత్మ ఎందు లగ్నం చేసి ఆ పవిత్రత, శాంతి, ప్రేమ, ఈ వైబ్రేషన్స్ని, శక్తి యొక్క వైబ్రేషన్స్ని ఇస్తున్నారు అంతే. మనసుని స్వచ్ఛంగా శుద్ధంగా చేసుకుని అంతే చేసింది. పెద్ద చాలా కష్టం కూడా చేసింది ఏమీ లేదు. అదేవిధంగా మన దగ్గర కూడా ఈ యోగ విధానంలో వ్యవసాయం చేస్తున్నటువంటి అన్నయ్యలు ఒకసారి దోమకాటు ప్రభావం వస్తే, ఇప్పుడు ఏది ప్రసాద్ అన్నయ్య నిలబడండి, ఇలా ముందుకు రండి. దోమకాటు వస్తే ఆయన కూడా యోగ విధానం ద్వారా వ్యవసాయం చేశారు. ఆయన చేసిన పొలంలో కూడా దోమకాటు వచ్చింది. అందరు అనుకున్నారు ఇది కూడా పోయింది, యోగం యోగం అన్నాడు, ఏమొస్తుందో చూద్దాంలే అని. అటు తిరిగి నిలబడండి. అయితే అందరి పొలంలో తక్కువ పడినా ఈయన పొలంలో 40 బస్తాలు పండినాయి. అలాగే పంట మాత్రం చూడడానికి ఎలాగో పాడైపోయినట్టుగా కనిపించింది. ఈయన కూడా అనుకున్నారంటే ఇంకా ఎన్నో కొన్ని వస్తాయి, 20 బస్తాలు ఎవరికి తెలియకుండా రాత్రిపూట కోయించుకుని పట్టుకెళ్ళిపోతే మంచిది అని. అలా ఎవరికి తెలియకుండా పట్టుకెళ్ళిపోదామని ఎక్కడి నుంచో కూలీలు తెచ్చినా చుట్టుపక్కల వాళ్ళందరూ కాపలా కాసి అక్కడే నిలబడ్డారంట. ఇది ఎంత వస్తుందో చూద్దాం, యోగం అంటున్నాడని. అయితే ఈయన పొలంలో మాత్రం 42 బస్తాలు పడింది. మరి ఇది యోగం యొక్క ప్రభావమే కదా. ఏమి కెమికల్స్, యూరియాస్ వేయలేదు, పెస్టిసైడ్స్, కెమికల్స్తో ఉండే పురుగుల మందులు వేయలేదు, ఏం చేయలేదు. యోగ విధానము, జైవిక విధానము, సేంద్రియ పద్ధతిలోనే చేశారు, చేస్తున్నారు ఇప్పుడు కూడాను. ఈ కెమికల్స్ ఇవి వేయడం వల్ల ఏమవుతుందంటే భూమి సారం కోల్పోతుంది. భూమిలో పంటలకి ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఏదైతుందో అవన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోయాక మట్టిలో ఈ బ్యాక్టీరియా లేనందువల్ల గాలిలో నుంచి, భూమిలో నుంచి మొక్కకి సారాన్ని అందించేటువంటి సూక్ష్మ క్రిములు లేకపోవడం వల్ల ప్రతిసారి మనం ఎరువులు వేస్తూ ఉండాలి. ఆ వేయడం వల్ల, ఆ కెమికల్స్ వల్ల మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దాని పరిణామం అయితే మనందరూ ఇప్పుడు చూస్తున్నాం. చిన్న వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, షుగర్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, చచ్చిపోతున్నారు. ఎందుకు అలాగ మన శరీరం ఏమంటున్నారు, ఇంకా జనరేషన్స్కి శరీరం పటుత్వం తగ్గిపోతుంది అంటున్నారు. ఎందుకు తగ్గిపోవాలి, ఎందుకు తగ్గిపోతుంది, అది మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఎందుకు తగ్గిపోతుంది అంటే ఒకప్పుడు జనరేషన్స్లో వాళ్ళు ఇలాంటి కెమికల్స్ వేసిన పంటలు తినలేదు, అందుకే వాళ్ళకి 80 ఏళ్ళు వచ్చిన హాయిగా పరిగెత్తారు. కానీ మనకి ఎన్నేళ్ళకి 20 ఏళ్ళకి కూడా ఓపిక లేదు. పెద్దవాళ్ళు చేయగలిగినంత పని కూడా చిన్నపిల్లలు చేయలేకపోతున్నారు. కేవలం దీనివల్లే. ఇది గ్రహించుకోలేకపోతే ఇంకా మనుషులు ఇలాగా ఆ కెమికల్స్తో పండించిన తిని ఆఖరికి శరీరము దేనికి పని చేయకుండా పోయే పరిస్థితికి, మనసు కూడా అస్సలు స్థిమితం లేని స్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడు హింస ఎందుకు